అక్షయ్ కుమార్ 150వ సినిమా సర్ఫిరా రిలీజ్ అయి నిన్న మంగళవారంతో 5 రోజులు కంప్లీట్ అయింది. ఈ 5 రోజుల కలెక్షన్స్ చూస్తే ఇప్పటి వరకు ఈ సినిమా కేవలం 15 కోట్లు నెట్ మాత్రమే కలెక్ట్ చేసింది. ఈ సినిమా బడ్జెట్ 100 కోట్లు అయితే 15 కోట్లు మాత్రమే వచ్చాయి 5 రోజుల్లో. ఇంకా 85 కోట్లు వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. అది కష్టమే. ఈ సినిమాకు నిన్నటి నుంచి ఆఫర్ పెట్టారు. అంటే టికెట్ కొంటే ఒక చాయ్ 2 సమోసా ఫ్రీ అని కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్లో ఆఫర్ పెట్టారు. అయినా కానీ కలెక్షన్స్ లేవు. సినిమా చూస్తుంటే కమర్షియల్గా డిజాస్టర్ అని క్లియర్గా అర్థమవుతుంది. సో నాకు తెలిసి టోటల్ రన్లో ఒక 20 నుంచి 25 కోట్ల షేర్ రావచ్చు, నెట్ కలెక్షన్స్ రావచ్చు. అంటే 75 నుంచి 80 కోట్ల నష్టమైతే కనబడుతుంది. ఈ సినిమాకి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ మన ఒరిజినల్ నటించిన సూర్య నటించిన ఆకాశమేని హద్దురా సినిమాకు రీమేక్ ఇది. అదే డైరెక్టర్ సుధా కొంగర. సినిమాకి రివ్యూస్ బాగానే వచ్చాయి, టాక్ బాగానే వచ్చింది, కానీ కలెక్షన్స్ లేవు. ఎందుకంటే అందరూ చూసేసారు ఈ సినిమాని. ఓటీటీలో ఉంది ఒరిజినల్, అమెజాన్ ప్రైమ్లో ఉంది ఉడాన్ అనే పేరుతో. మళ్ళీ ఎందుకు తీశారో రీమేక్ అర్థం కాలేదు. అక్షయ్ కుమార్ తన 150వ సినిమాకి ఈ సినిమాని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడో కూడా అర్థం కావట్లేదు. ఈ మధ్య అక్షయ్ కుమార్కి అన్ని వరుస ఫ్లాప్లే. సో ఇది కూడా ఇంకో ఫ్లాప్ అని చెప్పాలి. అది మన అక్షయ్ కుమార్ 150వ సినిమా సర్ఫిరా. మన తెలుగులో వచ్చిన ఆకాశమని హద్దురాకి రీమేకు. రిలీజ్ అయిన మొదటి 5 రోజుల్లో 15 కోట్ల నెట్. సినిమా బడ్జెట్ 100 కోట్లు అయితే 15 కోట్లు వెనక్కి వచ్చాయి. మరో 85 కోట్లు నెట్ రావాలి సినిమా హిట్ కావడానికి. అది ఇక రానట్టే. సినిమా కమర్షియల్గా బిగ్గెస్ట్ డిజాస్టర్ అని చెప్పాలి. ఓకే, బాయ్.